అరే అప్పుడే ఇన్ని డబ్బాలు తెప్పించేశారు నా కోసం. ఇలా అడిగానో లేదో నా కోసం అయితే ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి అలాగే పచ్చడి పెట్టుకోవడానికి డబ్బాలు అయితే తెప్పించేశారండి. తెలుసా మీకు? సో మీరు కూడా నా అలాగే అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. సో ఇవి అయితే గనక అల్ట్రాటెక్ కంపెనీ యొక్క ఎపాక్సీస్ అండి. వీటి వల్ల యూసేజ్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా నేనైతే చెప్తాను. ఇవి వచ్చేసి అల్ట్రాటెక్ కంపెనీ యొక్క ఎపాక్సీస్ అండి. మనకి ఎపాక్సీస్ లో 3 కాంపోనెంట్ అండ్ అలాగే 2 కాంపోనెంట్స్ 2 వేరియేషన్స్ ఉంటాయి. 3 కాంపోనెంట్ లో ఏంటంటే హార్డ్నర్, సాఫ్ట్నర్ అండ్ అలాగే ఫిల్లర్ పౌడర్ ఉంటుంది. 2 కాంపోనెంట్ లో వచ్చేసరికి హార్డ్నర్ తో ఫిల్లర్ పౌడర్ అనేది మిక్స్ చేసి ఒక పేస్ట్ టైప్ అండ్ అలాగే మనకి సాఫ్ట్నర్ అయితే ఉంటుంది. సో మరి ఈ రెండిటికి ఎలా యూసేజ్ చేయాలి అండ్ అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా యూజేజ్ కూడా దీని వల్ల యూజెస్ ఏంటో కూడా నేనైతే లేయింగ్ చేసుకునేటప్పుడు మనకి టైల్ కి కూడా ఇలాగా గ్యాప్ అయితే ఇస్తారండి. ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం మనం అయితే కనుక గ్రౌటింగ్ ఆర్ ఎపాక్సీ అయితే వాడతాము. ఎపాక్సీ కూడా మనం ఈ జాయింట్ లో ఫిల్ చేసుకోవడానికి 2 mm నుంచి 15 mm వరకు కూడా గ్యాపింగ్ అనేది ఉంటుంది. స్పాజర్స్ పెట్టుకొని ఈ గ్యాప్ అయితే ఇస్తారండి. ఈ గ్యాప్ లో మనము ఎపాక్సీ పెట్టొచ్చు. ఎపాక్సీలో కూడా మనం ఏంటంటే దాన్ని పెట్టడం వల్ల మనకి స్టెయిన్ ప్రూఫ్ అండ్ అలాగే యాసిడ్ ప్రూఫ్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గాను పనిచేస్తుంది. అంతేకాదండి ఈ టైల్ గ్యాపింగ్ లో నుంచి మనకి వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఏమైనా రాకుండా కూడా మనకైతే కంట్రోలింగ్ ఉంటుంది. సో ఇలా అయితే మనకి పెట్టుకోవడం వల్ల ఒక లగ్జరీ ఫినిషింగ్ ఉంటుంది అండ్ అలాగే టైల్స్ అపీరెన్స్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇంటీరియర్ ఆర్ ఎక్స్టీరియర్ అయితే గనక మనము 2 కాంపోనెంట్ అనేది ప్రిఫర్ చేస్తాము. అది యూవీ రెసిస్టెంట్ గా కూడా పనిచేస్తుంది. 3 కాంపోనెంట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఇంటీరియర్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారండి. సో ఇలా ఎపాక్సీలో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో మీలో ఎవరికైనా కావాలంటే మరి తెలుసు కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే వాట్సాప్ ఆర్ కాల్ అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ.